నమస్కారం అండి. నమస్కారం అందరికీ నమస్కారం. ఇప్పటికీ కూడా ఏ మాత్రం తగ్గకుండా రోజుకు ఒక మలుపు తిరుగుతూనే ఉంది. తిరుగుద్ది. మీరు జైంట్ వీల్ చూసారా? ఆ రేంజ్ లో తిరుగుతుందన్నమాట. ఎక్కడెక్కడ ఆపుతున్నారో అక్కడక్కడ వీడియోలన్నీ ఒక్కోటి బయట పెడుతున్నారు. ఇప్పుడు ఒక రౌండ్ వేస్తాడమ్మా, నువ్వు ఆగుతావు, తర్వాత నేను, అట్లా తిరుగుతుంది అనమాట. రంగులు రాట్నం ఏ రేంజ్ లో తిరుగుతుందో అలా రోజుకు ఒక మలుపు తిరుగుతుందన్నమాట. అది రంగులు రాట్నం అయిపోయింది ఆమె బతుకు మొత్తము. నేను ఫస్టే చెప్పాను, చూడు ఇక్కడ వాళ్ళ నాన్న టాటా వేయించుకొని పాపము ముసలి కన్నులు ఇక్కడ లేదులే గాని నాకు లేదు, చూపించుకుంటున్నాను, పేద కుటుంబం నుంచి వచ్చాను చూడండి ఇక్కడ అని చెప్పేసి పంజాగుట్ట పిఎస్ లో కన్నీళ్లు గారుస్తుంటే అయ్యో పాపం పాటలు పాడి దేవుడి పాటలు పాడే ఆమె మీదన ఇలా చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ టైం మనము దేంట్లో కాళ్ళు పెట్టాము? దేంట్లో? పప్పులో కాలు పెట్టినప్పుడు ఇప్పుడు మనం పప్పులో కాలు పెట్టే రకాలు కాదు కదా. నేను ఫస్టే చెప్పాను, మీరందరు పెట్టారు పప్పులో కాలు పెట్టేసి. పాపం ఎంత మంచిదో, ఎందుకు ఆమెను బ్యాట్ చేస్తున్నారు అనుకున్నారు. ఇప్పుడు ఫోన్కి అందుబాటులో లేదు, అసలు ఎక్కడుందో తెలియదు. సరే అమ్మా, నువ్వు తప్పు చేయనప్పుడు మీడియా ముందుకు వచ్చి నేనే తప్పు చేయలేదు, నా తమ్ముడు నా మధు అనేటోడు ఇద్దరిని పట్టుకొని నువ్వు నిలదీసి ఎట్లా నువ్వు మీడియా ముందుకు తీసుకొని వచ్చావో అలాగే మేము తప్పు చేయలేదని చెప్పేసి నిరూపించుకోవాలి. నువ్వు సత్యనారాయణ గారికి నువ్వు లెటర్ ఇచ్చావు కదా, లెటర్ ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఇప్పుడు ఆయన సపోర్ట్ తీసుకున్నప్పుడు ఆయనే ఏదో నేను తప్పు చేయనప్పుడు నిరూపించుకోవాలి. ఏది లేకుండా ఇప్పుడు పేదవాళ్ళు ఇప్పుడు చూడండి ఏమైంది. ఇప్పుడు చూడండి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు, ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారు? ఎవరివ్వాలని అడుగుతున్నా నేను. పేద కుటుంబం నుంచి వచ్చిందే. కూర్గులో, అక్కడ కర్ణాటక కూర్గులో 10 ఎకరాల కాఫీ ఎస్టేట్ ఉంది. పేద కుటుంబం పాపము. ఇంకా ఎక్కడెక్కడో ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు. ఎందుకంటే పేద కుటుంబం కదా. పేద కుటుంబం వాళ్ళకి అన్ని చెప్తుంటుంది, మేము నువ్వు పాటలు పాడుకున్నావు, నువ్వు సంపాదించుకున్నావు అమ్మా, సంపాదించుకున్నంత వరకే. కానీ పేదవాళ్ళ సొమ్ము తినే అధికారం ఎవ్వరికి లేదు. కూర్గు అది మంచి ప్రదేశం. మేము వెళ్ళాము అక్కడ, కర్ణాటక కూర్గు చల్లని ప్రదేశం అది. అక్కడ అన్ని కాఫీ ఎస్టేట్లే. పాపం ఆడిపోయేసి ఒక 10 ఎకరాలు అక్కడ ఎవరు కొనిచ్చారో ఏమో గాని పాపము పేద పిల్ల కదా, మరి 10 ఎకరాలు చాలా తక్కువ అనమాట. అలా ఎక్కడెక్కడ ఏమేమి సంపాదించి పెట్టుకుందో మరి ఆమె తప్పు లేనప్పుడు నువ్వు ముందుకొచ్చి నువ్వు ఎవరైతే బాధితులు ఉన్నారో నీ తమ్ముడు ఉన్నాడు, ఆ మధు ఉన్నాడు, ఇంకెక్క అని ఎవరో సంపత్ నాయకు కొంతమంది గిరిజనులే సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. దాని గురించి ఏమంటారు? గిరిజనులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు అంటే ఆమెకు ఫేర్ అంటే ఆమెకి సపోర్ట్ ఉన్నారు. కొంతమంది ఏంటంటే తప్పుంది, ఆమె వైపు తప్పుంది కాబట్టి ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. సంపత్ నాయక్ కదా ఆయన పేరు, ఆయన బాగా రెచ్చిపోతున్నాడు. నువ్వు రా, మొన్న ఫోన్ లో డైరెక్ట్ లైవ్ లోనే అన్ని మీడియా ముందు అంత ఫోన్ ఒక ఆమె లేడీ మాట్లాడింది, ప్రతీష మాట్లాడినప్పుడు నువ్వు ఫోన్ తీసుకున్న వెంటనే మంగ్లీ గారు మాట్లాడండి అన్నాగానే ఎందుకు కట్ చేసావు? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు మాట్లాడు. ఇప్పుడు మనం తప్పు చేస్తే మాట్లాడమమ్మా. ఎంత వరకైనా సింగల్ గా పోవాలి. నువ్వు డీజీపీ ఆఫీస్ కు కూడా 4 లాయర్లు తీసుకొని పోయినావు. ఎందుకు తీసుకుపోయినావు? అది ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టు ఉంది. అది కూడా నిజమే, అబద్ధం ఏం కాదు. ఒక్కోటి బయటపడతాయి. ఇంకా తీగ లాగితే డొంకలు కదులుతాయి అన్నమాట. ఎంత డొంక కదులుతుందో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎన్ని మాటలు ఫస్ట్ టైం మాట్లాడిందో అప్పుడు తల దించుకోవాలి. ఇప్పుడు 130 మంది బాధితులు వచ్చారు అని చెప్తున్నారు, ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు అని చెప్తున్నారు. మరి అదే చెప్తున్నా నేను, అక్కడ ఉండబట్టే కదా కాఫీ ఎస్టేట్లు అవి. పాపం ఒక్క సాంగ్కి ఎవరన్నా 2 కోట్లు పెట్టి గోల్డ్ డైమండ్ సెట్ అమ్మా, ఒక పాటకి 2 కోట్ల డైమండ్ సెట్ కొనిస్తున్నారంటే ఆమె ఏ రేంజ్ లో ఎంత వరకు పోతుందో అది మాట్లాడాలి. నేను పాటలు ఒక్క పాటకి 30,000 40,000 అందరు సింగర్స్ ఉన్నారు, కోట్లు ఇవ్వరు. అంత కాస్ట్లీ గిఫ్ట్లే ఆమెకి, మామూలు గిఫ్ట్లు కాదు. నువ్వు ఎంత మంది డబ్బు తిన్నావో ఏమో తెలియదమ్మా. పేదవాళ్ళ సొమ్ము తింటే మాత్రము చెప్తారు కదా, దేవుడు ఎన్నో రోజులు దాచిపెట్టాడు. దొంగనైనా దొరనైనా దొంగనైనా పట్టించడం ఖాయము. ఈమె దొరసానిలాగా బతికింది. ఈ రోజు దొంగలాగా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు వచ్చి ఎవరెవరి సొమ్ముందో అందరికి పేదవాళ్ళ డబ్బు మొత్తం నువ్వు ఇచ్చేయాలి. నువ్వు రా ముందుకి, ఎందుకు భయపడాలి?
ఒక ఆడపిల్ల, నేను చెప్తున్నా ఎందుకు భయపడుతున్నావు? నువ్వు రా, ఇది కాదు అది, సరే నీది తప్పు లేనప్పుడు నువ్వు ఎక్కడో దాక్కోవడం కాదమ్మా, నువ్వు ముందుకు వచ్చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చేసి ముందు ఎవరెవరికి ఏంటంత ఇవ్వాలో ఇవ్వాలి. లేదు అంటే ఇట్లనే ఉందనుకో, ఎవ్వరు సంపత్ నాయక్ ఉన్నాడు కదా, అతను మాత్రం అస్సలు వదిలిపెట్టాడు. ఆయన కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఏ విషయమైనా సరే. ఎంత అంటే నువ్వు నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను బయట పెట్టాలా అని అంటున్నాడు. బయట పెడితే ఎవరి పరుగు పోతుంది? నువ్వు అందరినీ కలిసావు, ఈ రోజు నువ్వెందుకు దాక్కున్నావు? పెద్ద పెద్ద ఆఫీసర్, నువ్వు డీజీపీని కలిసావు, నువ్వు సజ్జనార్ సార్ని కలిసావు, ఇంకా అందరినీ కలిసావు. అందరినీ కలిసినప్పుడు నీకు సపోర్ట్ ఉంది అనే ధైర్యం ఉన్నప్పుడు నువ్వు దాక్కోకూడదు. అది చెప్తున్నా నేను ఇప్పుడు. అవును, పాపం చనిపోయారని చెప్పేసి ఆయన మన మీడియా ముందే బయట పెట్టారు. పాపం నిజము, వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్లే కదా చనిపోయిన వాళ్ళు, డబ్బులు కట్టిన వాళ్ళే అనుకుంటా చనిపోయింది. అదే పాపం అది తట్టుకోలేక చనిపోతే ఇంకా ఎన్నెన్ని నేరాలు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతాయో తెలియదమ్మా తల్లి. నువ్వెవ్వరి చావుకి కారణం కావద్దు. దేవుడు వదిలినా కర్మ అనేది వదిలిపెట్టదు. అంతకంతా అనుభవించేలాగా కర్మ చెప్తారు కదా, కాలానికి మెమొరీ పవర్ చాలా ఎక్కువని. ఆ మెమొరీ పవర్ తోనే నువ్వు ఆడుతున్నావు. నీకెంత పవర్ ఉందో కాలంకి అంత పవర్ ఉంటది. నీ చిట్టాలు మొత్తం బయట పెట్టే రోజులు వస్తాయి. నువ్వు ఎవరైనా సరే చెప్తున్నా, ఆ మొక్కతే కాదు, పేదవాళ్ళ జీవితాలతో ఎవ్వరు ఆడుకున్నా గానీ సర్వనాశనం అవుతారని చెప్పేసి నేను చెప్తున్నా. ఆవిడ కూడా అదే పొజిషన్ నుంచి వచ్చింది కదా, ఇలా మనీ తీసుకొని వాళ్ళని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది తప్పు, నేను చాలా తప్పమ్మా. వాళ్ళు పాపం అప్పులు చేసి ఏదో ఇల్లులు స్థలాలు గురించి వాళ్ళు ఏదో నమ్మకంగా ఇచ్చినప్పుడు నువ్వు మోసం చేయాలా? నువ్వు మోసం చేస్తావా? ఏం నీకు సంపాదించే డబ్బు సరిపోవట్లేదా? నువ్వు పాటలకే కాదు, నీకెన్నెన్నో బిజినెస్లు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అవి ఎవరు బయట పెట్టారు గానీ నీకేం బయట పెట్టాలంటే ఎవరు కరెక్ట్ అయిన మొగుడు వస్తే అప్పుడు నీ జాతకం ఏందో నువ్వేందో మొత్తం బయట పడితే అప్పుడు తెలుస్తుంది. ప్రెస్ మీట్లలో కమ్యూనిటీని వాళ్ళ తమ్ముడిని అమాయకుడు అని చెప్పి వాడికి ఆ ఫేస్ అలా ఉందా అని చెప్పి ఈ డ్రామాలు ఇవన్నీ అబ్బో అమాయక. చూడండి, డబ్బులు తినే వాళ్ళ ఫేసులు మీరు చూస్తే మనకు జాలి కలుగుద్ది. అంత అమాయకంగా నటించి ముంచుతారు జనాల్ని. ఎట్లా అమాయకంగా ఇదిగో నీలాగా అమాయకంగా నటించి ముంచేస్తారనమాట. అప్పుడు ముంచినప్పుడు నా తమ్ముడు చాలా అమాయకుడు, చూడండి నా తమ్ముడు ఏం తెలియదు, నీ తమ్ముడికి నోట్లో ఏలు పెడితే కొరకలేడమ్మా. వాడు తమ్ముడు కొరకలేడు, అంత అమాయకుడు అనమాట. అంటే కొరకడు. ఇంకా ఎంత అమాయకుడో ఇంకా మీరే ఆలోచించండి. అలాంటి అమాయకుడు పేదవాళ్ళ డబ్బు సొమ్ములు తిని వీళ్ళు మనకి అమాయకుల గురించి పేదతనం గురించి చెప్తున్నారు. మనకు తెలియదు. ఈమె నేర్పిస్తే మనం నేర్చుకోవాలి. ముందుంది ముసళ్ళ పండగ ఇంకా ఆమెకి అని చెప్పి బాధితులందరూ కూడా మొత్తం మీడియా ముందు వచ్చిన తర్వాత అప్పుడమే మాట మార్చినప్పుడే అర్థమైపోయింది ఆమె చేసిన తప్పు. 100% మంగ్లీ తప్పు చేసింది. ఇలాంటి మోసాలు చేసేటువంటి వ్యక్తులని ఎవరైనా, సెలబ్రిటీలైనా సాధారణ వ్యక్తులైనా ఇలాంటి కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలియదు. ఎందుకంటే అన్ని తెలిసిన వాళ్ళు ఇట్లా మోసాలు చేస్తుంటే ఇక తెలియని వాళ్ళు ఎట్లుంటది? అంటే ఇంత మంది చాలా మంది బాధితులు వచ్చారు. 150 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. అలాగే ఆవిడకి సంబంధించి కర్ణాటకలో కొన్ని ఆస్తులు ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి కొన్ని ఆస్తులు, కాఫీ తోటలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇలా పేదల సొమ్ము దోచుకొని ఇన్ని సంపాదన అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆమె ఒక చిన్నపాటి సింగర్ అండి. ఓ పాట పాడితే ఎంత వస్తుందండి? ఓ 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వస్తాయి. సరే, అంతకు మించి ఈమె పాప్ సింగర్ అయితే కూడా 10 లక్షలు వేసుకోండి. ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఈమె మామూలు వ్యక్తి ఇవాళ అంత లగ్జరీ లైఫ్ ని అన్ని విధాలు చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. ఇలా 100% క్యామ్ ఉంది. ఎందుకంటే ఆమెకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఇలాంటి క్రైమ్ చేసినప్పుడు ఏంటంటే బినామీల మీద ఆస్తులు కూడా రాస్తారు చాలా వరకు. ఇలా ఆమెకు నిజంగా తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు బయటికి రావట్లేదు. ఆమె 100% ఆమె తప్పు ఉంది. ఎందుకంటే వట్టిగానే సామెత ఉంటుంది కాండి, అది మంటలేందో పొగరాదన్నట్టు అది ఉంది కదా. సేమ్ అదే విధంగా మీరు 100% మీకు ఉంది. మరి ఇంత జరిగినా కూడా ఒకవేళ తప్పు చేసి ఉంటే మీడియా ముందుకు వచ్చి మా తమ్ముడు అమాయకుడు, వీడు అసలు ఆ వర్క్ చేసేలా ఉన్నాడా, స్కామ్ చేసేలా ఉన్నాడా, ఆ స్కామ్ పేరే నాకు ఇప్పుడు విండో నేను అని చెప్పి మాట్లాడడం, కమ్యూనిటీ పేరుని వాడుకోవడము, ఆ కమ్యూనిటీకి పేరు తెచ్చా అని చెప్పడము, ఇదంతా ఎందుకు మరి చేయడం? సైలెంట్ గా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డైలాగ్ కొట్టింది కదా, మా తమ్ముడు ఈయన కట్టలు లెక్క పెట్టిందని విత్ యాక్షన్ తో చూపెట్టింది, కట్టలు లెక్క పెట్టిందని గుర్తుపెట్టుకోండి.
ఇలా తెలంగాణ సమాజము ఇలా గుర్తుపెట్టుకొని మంగ్లీ అనే ఆమె మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ కాదు. ఒకటి తెలంగాణ ఆమె ఆంధ్ర, ఆంధ్ర సైడ్ లంబాడి ఆమె తెలంగాణ కాదు. ఎందుకంటే ఆమె మొత్తము లంబాడి జాతికి ఆమె రాగానే మొత్తము లంబాడి జాతికి మొత్తం పేరు తీసుకొచ్చినట్టు, ఆమెనే మొత్తము అందరికి గిరిజనులకు అందరికి పేరు తెచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమె కోసం, ఆమె కడుపు కోసం పాటలు పాడుకుంటుంది, ఆమె ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించుకుంటుంది తప్ప ఆమె జీవితంలో ఒక 10 రూపాయల వాళ్ళకైనా సాయం చేసింది గిరిజన బిడ్డలకు. సరే నేను సెలబ్రిటీని అని చెప్పేసి నేను గిరిజనులకు ఈ విధంగా తెచ్చినట్టు ఎవరికైనా ఒక 10 రూపాయల సాయం గానీ, అదే విధంగా తీసుకుంటే గిట్ట ఎవరికైనా ఒక పుస్తకాలు, బుక్కులు, ఒక గరీబ్ పిల్లగానికి ఒక 100 రూపాయల సాయం చేసింది ఎప్పుడైనా చూసారా? మీకు మీడియా మిత్రుల మీ అందరికీ తెలుసు. ఏ రోజైనా మీరు ఆమె రెగ్యులర్ గా మీరు వీస్ తీసుకుంటారు. ఎప్పుడైనా మంగ్లీ సాయం చేసింది అని చెప్పేసి ఎప్పుడైనా నిన్నరా? అట్లీస్ట్ కరోనా టైంలో కూడా ఆమె 1 రూపాయి కూడా సాయం చేయలేదు. డబ్బులు లేనట్లు అట్లాంటి పని చేసుకుంటాడు, అట్లాంటి ఒక కూరగాయలు పంచడమో ఏదో చేసి కానీ ఏమి ఎవరికైనా పేద ప్రజలకు కానీ, సరే గిరిజనులు ఇలా గిరిజన కాడొచ్చింది, గిరిజనులకు ఎవరికైనా సాయం చేస్తాడని గిరిజనులు ఎంత విధంగా కష్టం చేస్తేనే ఆ తిండి తినే కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఏ రోజున ఎవరికైనా సాయం చేసిందా? మరి గిరిజనుల్లో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో నిలదీస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? ఒక్కటండి, మోసం చేసే వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇక దొంగలు కలిసి ఊరు మంచుకున్నట్టు దొంగలు అయితే ఆమెకు సపోర్ట్ ఇస్తారు తప్ప నిజాయితీ పరులు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇలా ఆమె రాగానే ఇబ్బంది రాగానే నేను కులం కార్డు వాడుకుంటా అని చెప్పేసి కార్డు వాడుకుంటే గిట్ట పనిచేయదు. తప్పు ఎవరు చేసినా కూడా ఈ దేశంలో శిక్ష పడుతుంది. ఇలా నిజంగా ఆమె తప్పు చేసింది కాబట్టి అందరూ కూడా మనం వ్యతిరేకిస్తారు. చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఆమె అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి 7% ఉంటుంది, వాళ్ళు మాత్రం తప్పేయాలంటారు తప్ప యావత్ గిరిజన జాతి మొత్తం మీద తప్పు చేసింది. ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి, ఇలాంటి వాళ్ళకు సినిమాలు బ్యాన్ చేయాలని చెప్పేసి వాళ్ళే ధర్నాలు చేస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి, మంగ్లీ అంటే నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మంగ్లీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆడబిడ్డ, గిరిజన ఆడబిడ్డ కాదు, మన రాష్ట్రం ఆడబిడ్డ కాదు ఆమె అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇష్యూ అనేది మొన్ననే 4 రోజుల క్రితం జరిగిన ఇష్యూ జరుగుతూనే ఉంది. రోజుకు ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. ప్రజలకు తప్పుదో పట్టిస్తుర్రా, ఏమవుతుందని తెలియట్లేదు. ఇంకా ఏమవుతుంది ఏం కథ అని ప్రజల్లో ఇంకో అవగాహన రాలేదు. ఇంకేంది ఇది కరెక్టా కాదా, మంగ్లీ ఇలాంటి తప్పు చేస్తుందా చేయకపోతే బంగారు ముత్యం అంటారు చూడు, ఆ ముత్యం లేక బయటికి రావాలని అనుకుంటున్నాము. ఇక తప్పు చేస్తే ఇక శిక్ష అయితే తప్పదు ఎవరికైనా కానీ. అలాంటి ప్రజల్లోనే ఉంది. ప్రజలకు చేరువలోనే ఏం చేస్తుంది బాధితులకు అనేది ప్రజలు తెలుసుకుంటారు. అదైతే వాస్తవం. అంటే ఈ ఇష్యూతో పాటు డే బై డే చాలా మంది చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆమెకి ఎవరో పొలిటికల్ లీడర్ 80 lakhs వేశారు, అక్కడ కర్ణాటకలో ఏదో 10 ఎకరాల టీ ఉంది, అది ఇదనే అన్ని స్ప్రెడ్ చేస్తున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఎట్లుందంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే ఆస్తుల గురించి, అంతస్తుల గురించి ఏదైనా వస్తుంది. ఇష్యూ లేనప్పుడు ఏది రాదు. నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో ఉంటాయి. దీంతోనే సంపాదించింది కాదు కదా. అక్కడ పోయినప్పుడు ఇక్కడ ఆస్తి ఉన్నది, అక్కడ ఎంక్వైరీ పోయినప్పుడు అరే ఇక్కడ ఆస్తి ఉన్నదని చెప్తూ ఉంటారు. అది కామనే. ఎప్పుడైనా ప్రజల్లో ఏదో ఒకటి చెప్పాలా. ఇన్ని ఆస్తి 450 కోట్లు ఉందంట ఆస్తి. ఉందో లేదో తెలియదు, ఆమెకే తెలియాలి. రాస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ రాస్తున్నారు. నిజానికి ఏంటంటే నిజము అనేది ఈ రోజు కాకుండా రేపైనా కానీ ప్రజల్లో ఉంటుంది. అబద్ధము అయ్యిందనుకో అది అతితో, అబద్ధం అనేది రోజుల్లో తొందరగా వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నిజం అనేది టైం పడుతుంది. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా కానీ అది ప్రజల్లో తెలుసుకుంటారు. అదైతే మంగ్లీ ఓ సింగరు, ఇప్పుడు కాకుండా రేపైనా ప్రజల్లో ఉంటుంది. ఎప్పటికీ ప్రజల మనిషి. ఒక పాట పాడిందంటే ఎంతో మంది ఆమెను ఎదురు చూస్తుంటారు. అలాంటి తరుణం ఆమె ఆనిముత్యం లాగా బయటికి రావాలని మేము అనుకుంటున్నాము. అంటే దీన్ని కొంతమంది గిరిజనులు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు, ఒక గిరిజన బిడ్డని కావాలని తొక్కేస్తున్నారు అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం ఆమె తప్పు చేయనప్పుడు ఎందుకు రావట్లేదు ముందుకు, ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతుంది అంటున్నారు. దీన్ని మీద ఏమంటారు? నేనేమంటున్నా అంటే గిరిజన బిడ్డ సపోర్ట్ చేస్తున్నట్టు కదా. ఎవరైనా కానీ ఒక మన కులస్తులు అనే ఒక కాకుండా ఒక మంచి పాపులర్ సింగర్ ఇలాంటి మనం సపోర్ట్ ఇవ్వాలి కదా. తప్పు చేసిందా చేయలేదా అనేది కోర్టు, పోలీస్ అధికారులు తెలియజేస్తారు. చేస్తే ఎవరైనా జైలు శిక్ష అనుభవించాలి. పెద్ద పెద్దలకే వచ్చింది, మనం ఎంత కంపల్సరీ. ఎప్పుడైనా కంపల్సరీ. అన్న మొన్న ప్రత్యూష రాథోడ్ గారు మాట్లాడింది మంగ్లీ గారు బాగానే మాట్లాడారు. తర్వాత సంపత్ నాయక్ అనే వ్యక్తి అమ్మ మంగ్లీ గారు నేను సంపత్ నాయక్ మాట్లాడుతున్నా అనగానే ఫోన్ కట్ చేసింది. ఎందుకంటారు? అంటే తప్పు చేయనప్పుడు మాట్లాడొచ్చు, ఎవరితో అయితే ఏముంది మాట్లాడడానికి, ఏమైంది? ఫోను ఈ రోజుల్లో ఎట్లుందంటే వీడియో తీస్తున్నారు. నేను ఒక మనిషిని, పబ్లిక్ లో నా మీద తప్పుడు ప్రచారం వెళ్తుంది. నేనేం మాట్లాడినా అది స్ప్రెడ్ అవుతుంది. నేను మంచిగా చెడ్డ అని ఇంకా 4 రోజులు నేను నిరూపించుకుంటా.
పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టు ఉంది, కడిగిన ముత్యం లేక నేను బయటికి రావాలని కోరుకుంటున్నాం మేము. అలాంటప్పుడు తరుణంలో ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు ఏదో విషయం ఎవరితో మాట్లాడితే ఏ పెంట వచ్చి ఏమొచ్చిందో తెలియదు కదా, భయపడుతుంది అంటారా? ఇప్పుడు కావాలని అంతే కదా, ఎవరితో మాట్లాడి ఏం మాట్లాడినా అగో ఇలా మాట్లాడిందని అని అంటారు. సరే ఇప్పుడు తను తప్పు చేసింది చేయండి పక్కన పెడితే ఒక గద్వాల్ ఎమ్మెల్యే గురించి వాడు తీసుకురావడం వల్లనే నాకు ఈ చిక్కంతా వాడే తీసుకొచ్చిందని అగౌరవంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే? తప్పు చేయడం చేయకపోవడం పక్కన పెడితే ఇప్పుడు ఒక ఇష్యూ అన్నప్పుడు ఒక మనిషి నుంచి స్ప్రెడ్ అవుతుంటది, తాను కావాలని చెయ్యరు కదా. ఒక మనిషి పక్కన ఉన్నారు అనుకో, ఆ మనిషి ద్వారా మాట్లాడినా గానీ అది స్ప్రెడ్ అయిపోతుంది కావాలని. కాల్లో అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నేను కాలు ఎవరితో ఇప్పుడు నేనేమంటే ఇంతకుముందు ఓ మాట అన్నావు చూడు, కాల్ కట్ చేసిందంటే స్ప్రెడ్ అయిపోతుంది. ఆమె పాపులర్ సింగర్ కదా, మంచి చెప్పినా ఏదైనా చెడు మాట ఫ్రెండ్ సర్కిల్ మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక మంగళి ఇలా మాట్లాడింది అలా మాట్లాడింది అంటే తప్పు చేయండి, ఇలా ఎందుకు మాట్లాడుతుందని రేపు స్కోరింగ్ చేస్తారు కదా. మీ దృష్టిలో ఇప్పుడు దీన్ని మీరు ఎలా చూస్తారు? లైక్ తప్పు చేసిందంటారా చేయలేదంటారా? నేను తప్పు చేసిందా చేయలేదా, పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అందులో నుంచి కడిగిన ముత్యం లాగా బయటికి రావాలని నేను అనుకుంటున్నాను. అది గుర్తుపెట్టుకోండి. నేను తప్పు చేసిందా తప్పు చేయలేదని అది వాళ్ళ పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, అందులో నుంచి కడిగిన ముత్యం లాకొచ్చి నేను ఎలా వచ్చానో ప్రజలకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ఇష్యూ అనేది ఘోరం అండి. స్కామ్ అయితే జరిగింది, చాలా మంది ఒక్కొక్కరుగా వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారు. సో ఇదైతే స్కామ్ జరిగిందండి. సో తన దగ్గర పనిచేసే వాళ్ళు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు, సోషల్ మీడియా చూశాను, అంతేగాని నాకైతే తెలియదండి. సో నేనేమంటున్నా అంటే స్కామ్ జరిగింది, దానికి పరిష్కారం మంగ్లీ గారే వచ్చి తీర్చాలి. వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు అమౌంట్ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారో అంత చేయాలి. అంటే ఆమెకు చాలా అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఎవరో పొలిటికల్ లీడర్ 80 lakhs వరకు వేసారు అంటున్నారు. ఇవన్నీ రూమర్స్ అంటారా? దీన్ని ఎలా చూస్తారు మీరు? నేనైతే ఒకటే చెప్తానండి, ఆమె సినీ ఫిలిం లో ఉన్నట్టు దాదాపు 12 సంవత్సరాలు. సో 2014 తీసుకున్నా లేకపోతే అంతకు ముందు తీసుకున్నా దాదాపు 12 ఏళ్ళ నుంచి ఎవరొకరు సపోర్ట్ ఉంటుందండి. సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆమె పాటలలో చాలా ఫేమస్ అయిపోయింది. సో ఇప్పుడు కాదు, దాదాపు 10-12 ఏళ్ళ నుంచి ఆమె తెలుసు మనకు. ఒక పాట పాడిందంటే ఇండియా వైజ్ కానీ ఇంకా అదర్ కంట్రీస్ కానీ బాగా ఫేమస్ అవుతుంది. ఈ ఫేమస్ ను క్యాష్ చేసుకుని ఈ ఫేమస్ ను అదనంగా దాన్ని ఏమంటారు సపోర్ట్ లేకపోతే ఇంకోటి రకంగా తీసుకుని స్కామ్ చేసి ఉండవచ్చు. ఎవరొక సపోర్ట్ ద్వారా అయితే ఒకటి. ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ లేని స్కాములు జరగవండి. పొలిటికల్ సపోర్ట్ ఎవరొకరు, ఏ మంత్రో, ఏ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్సీ, లేకపోతే ఇంకోటి ఎంపీ ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు అంతెందుకంటే నేనే ఒక రకంగా చెప్తున్నాను, ఒక చిన్న సాఫ్ట్వేర్ సంబంధించి వెళ్ళాను, నేను మోసపోయినా చెప్తున్నాను. నేను మోసపోలే, డైరెక్ట్ వెళ్ళినప్పుడు ఒక దాంట్లో 1,00,000 రూపాయలు కడితే మీకు జాబ్ ఇప్పిస్తాము, తర్వాత మేమే కోచింగ్ ఇస్తామన్నారు. కోచింగ్ ఇప్పించారు, 6 నెలలు తిరిగాము, లేదు. కానీ మేము కేసు వేయడానికి ఒక ఫైల్ రాసి ఇస్తే ఆ ఫైల్ ఏమైందంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు పోలీసులకే ట్రైనింగ్ ఇచ్చారు. పోలీసులకే ఏమి ట్రైనింగ్ ఇచ్చారు తెలుసా అండి? ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి, ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఎలా ఉంటది, ఒక సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంటదని వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చారు. సో పోలీసులకి ఏం పనికి వచ్చారని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా చెప్పారు. వాళ్ళకే సపోర్ట్ చేసి ఒక దాదాపు వారానికి 10 రోజులు ఒకసారి వాళ్ళు చేశారంట. వాళ్ళకి సపరేట్ క్లాస్ తీసుకునే వాళ్ళంటే మాకు నేర్పించిన వాళ్ళు ఎవరు? ఇలాంటి సపోర్టింగ్ కంపల్సరీ మంగ్లీ గారికి ఉంటది. అంటే వీళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నా గానీ గిరిజనులు మాత్రం ఆమె కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? కంపల్సరీ వ్యతిరేకించాలండి. గిరిజనులే కాదండి, ప్రతి ఒక్కరు అగనిస్ట్ వాళ్ళు కానీ సగనిస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ దాన్ని వ్యతిరేకించాలి. ఆమె చేసింది ఒక తప్పు ఉంది, కంపల్సరీ ఉంది. అది ఎంతవరకు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి ఆ స్కామ్ జరిగిందా లేదనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీ పట్టుకోవాలండి. ఒక నార్మల్ వ్యక్తిగా మీరు సపోర్ట్ చేస్తారా, మంగళి గారిని వ్యతిరేకిస్తారా? నేను 100% వ్యతిరేకిస్తానండి. ఎందుకు సపోర్ట్ చేస్తానండి? ఏదో పాట పాడింది, నచ్చింది, పాట చూస్తాం తప్ప మనిషిని చూస్తామా? మనిషి గుణం మనకు నచ్చుతా చెప్పండి. ఇప్పుడు గుణం బాగాలేని మనిషి కూడా బాగాలేనట్టే. ఇప్పుడు మీరు ఒక పాట పాడింది, ఇప్పుడు బాయిలోన కప్ప పలికైన పాట ఎంత ఫేమస్. మా ఇంట్లో మా పాప కూడా ఎగురుతుంది, నాకు పుట్టిన నా డాటర్ కూడా ఎగురుతుంది, నా భార్యగా ఎగురుతుంది. నా భార్య ఆ పాట చూసి మంచిగా డాన్స్ చేస్తారు, నేను కూడా వేస్తాను. అంతే శివుని మహాశివుని పాట పాడింది, మంచి ఫేమస్, ఇండియా వైజ్ గా ఫేమస్ అయిపోయింది. అంత మాత్రాన ఆ గుణాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదండి. సో చెడుది చెడు, మంచి. నేను చిరంజీవి అవ్వేనండి. చిరంజీవి తప్పు చేస్తే తప్పు చేశారని చెప్తాం,
తప్పు చేసామని చెప్తాం. తప్పు చేయలేదంటే అది ఇంకా కాదు, ఫ్యాన్ కాదు, ఏం కాదు. బట్ ఆమె నేనేం చేయలేదు అంటుంది కదా. ఆమె చేయలేదు ఎవరైనా అంటే ఇప్పుడు దొంగ పట్టుకున్నాక దొంగను కాదండి, నాకు ఏం లేదు, అది అక్కడే పెట్టాను మీ సొమ్ము అంటే ఎట్లుంటది? ఇప్పుడు ఎవరైనా అంతే, దొంగ అన్నారు, ఇంకొకటి చెప్పకూడదు, ఓం నమో నారాయణ అని చెప్పకూడదు. నేను కాదంటారు, నేనేని ఎవరు ముందుకు రారు. ఇది నేను చేసిన ద్రోహం కాదని ఎట్లా పట్టుకోవాలంటే ఒక లాజిక్ ప్రకారం పట్టుకోవాలి. ఒక కంప్లైంట్ ఇచ్చిన వాడు వాడిని ప్రూఫ్ ఏంటి, వాడిని ఆధార్ కార్డు ఏంటి, వాడిని డీటెయిల్స్, ఫోన్ డీటెయిల్స్ ఏంటి అని అక్కడికి వెళ్ళిపోవాలి. ఎంత ఏ సిస్టమ్ టెక్నాలజీ వచ్చింది. వాడు ఒకవేళ ఇచ్చింటే, ఫిర్యాదు చేసిన వాడు ఇచ్చింటే వాడి డీటెయిల్స్ ఉంటాయి కదా. ఎవడు నీకు కంప్లైంట్ ఇచ్చాడు, ఏ విధంగా వచ్చావు, నువ్వు ఎంత కట్టే అమౌంట్ డీటెయిల్స్ ఉంటుంది, ఫిర్యాదు ఉంటుంది. పోనీ అంతలో నీకు ఏది లేకుండా మాత్రం ఎవడు ఇవ్వట్లేదు ఈ కాలంలో. కనీసం ట్రాన్సాక్షన్ అన్న చేతులారా ఇచ్చిన అక్కడ సీసీ కెమెరా ఉంటుందా? సో అది పట్టుకొని దయచేసి ఆ జరిగిందా లేదని చూడాలని మనస్ఫూర్తిగా ఒక కామన్ మ్యాన్ గా ఇలాంటి స్కామ్ జరగకుండా మళ్ళీ పబ్లిక్ కూడా అవేర్నెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.